అకాల వర్షానికి బాపట్ల జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంపై కప్పేందుకు పట్టాలు కూడా అందుబాటులో లేవని రైతులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో అధికారులు ధాన్యం కొనుగోలు చేయటం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అకాల్ప వర్షాల వల్ల వరి ధాన్యం కోసి కళ్ళాల మీద పోసుకొని ఆరదిప్పుకుంటా కప్పుకునే వాన పట్ల లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి గవర్నమెంట్ కానీ ఇటు అధికారులు కానీ స్పందించి రైతులకి ఏది న్యాయం చేయాలని తప్పనిసరిగా కోరుతున్నాం. మొత్తం 17% తేమ శాతం నిర్ణయించడం జరిగింది. పర్సంటేజ్ ఒకటి పెరిగే కొన్ని 18% అయితే 1 కేజీ లెస్ తీసుకొని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అలానే 1% పెరిగే కొన్ని ఇంకొక కేజీ ఎక్స్ట్రా ఇచ్చేటట్లయితే ప్రభుత్వం కూడా మద్దతు ధర అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. మన అద్దంకి మండలంలో వచ్చేసరికి 1900 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక 300 ఎకరాలు కోశారు. దీంట్లో 70% రైతులు ఇళ్లలో సేఫ్గా పెట్టుకున్నారు. ఒక 30% ఇప్పుడు మన ఓదెల మీద కానీ లేకపోతే ఇట్లా ఆరబెట్టుకోవడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఏంటంటే కొద్దిగా రైతాంగానికి పట్టలు అది కప్పుకొని ఇబ్బందిగా ఉంది.